శాఖాహార సంఘం యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికయ్యాను మరియు దాని ప్రతి సమావేశానికి హాజరు కావడాన్ని ఒక పనిగా పెట్టుకున్నాను. కానీ నేను ఎల్లప్పుడూ నాలుక ముడిచినట్లు భావించాను. గా ఓల్డ్ఫీల్డ్ ఒకసారి నాతో ఇలా అన్నాడు: "నువ్వు నాతో బాగానే మాట్లాడావు, కానీ కమిటీ సమావేశంలో ఎందుకు పెదవి విప్పలేదు? నువ్వు ద్రోణుడివి." నేను పరిహాసాన్ని మెచ్చుకున్నాను. తేనెటీగలు ఎప్పుడూ బిజీగా ఉంటాయి, డ్రోన్ పూర్తిగా పనిలేకుండా ఉంటుంది. మరియు ఈ సమావేశాలలో ఇతరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంచెం ఆసక్తిగా లేదు. నేను చాలా మౌనంగా కూర్చున్నాను. నేను ఎప్పుడూ మాట్లాడటానికి టెంప్ట్ అవ్వలేదని కాదు, కానీ ఎలా వ్యక్తీకరించాలో తెలియక నానా తంటాలు పడ్డాను. మిగతా సభ్యులందరూ నాకంటే బాగా సమాచారం ఉన్నవారిగా నాకు కనిపించారు. అప్పుడు నేను మాట్లాడటానికి ధైర్యం కూడగట్టుకున్నప్పుడే ఒక కొత్త సబ్జెక్ట్ని ప్రారంభించడం తరచుగా జరిగేది. ఇది చాలా సేపు సాగింది. ఇంతలో ఒక తీవ్రమైన ప్రశ్న చర్చకు వచ్చింది. గైర్హాజరు కావడం తప్పు అనుకున్నాను. మౌనంగా ఓటు నమోదు చేయడం పిరికితనంగా భావించాను. ఈ నేపథ్యంలో కాస్త చర్చ మొదలైంది. సొసైటీ అధ్యక్షుడు మిస్టర్ హిల్స్, థేమ్స్ ఐరన్ వర్క్స్ యజమాని. అతను ప్యూరిటన్. సొసైటీ ఉనికి ఆచరణాత్మకంగా అతని ఆర్థిక సహాయంపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. కమిటీలోని చాలామంది సభ్యులు ఎక్కువ లేదా తక్కువ అతని ఆశ్రితులే. శాఖాహారం ఫేమ్ అయిన డాక్టర్ అలిన్సన్ కూడా కమిటీలో సభ్యుడు. అతను అప్పటి కొత్త జనన నియంత్రణ ఉద్యమానికి న్యాయవాది మరియు శ్రామిక వర్గాల్లో దాని పద్ధతులను బోధించాడు. మిస్టర్ హిల్స్ ఈ పద్ధతులను నైతికత యొక్క మూలాన్ని కత్తిరించినట్లుగా భావించారు. శాఖాహారం సొసైటీకి ఆహారం మాత్రమే కాకుండా నైతిక సంస్కరణలు కూడా ఉన్నాయని డాక్టర్ అల్లిన్సన్ యొక్క ప్యూరిటానిక్ వ్యతిరేక అభిప్రాయాలు ఉన్న వ్యక్తి సొసైటీలో ఉండకూడదని అతను భావించాడు. దీంతో ఆయనను తొలగించాలని తీర్మానం చేశారు. అనే ప్రశ్న నాకు చాలా ఆసక్తిని కలిగించింది. గర్భనిరోధకం యొక్క కృత్రిమ పద్ధతులకు సంబంధించి డాక్టర్ అల్లిన్సన్ యొక్క అభిప్రాయాలను నేను ప్రమాదకరమైనవిగా భావించాను మరియు మిస్టర్ హిల్స్కు ప్యూరిటన్గా అతనిని వ్యతిరేకించే అర్హత ఉందని నేను నమ్మాను. మిస్టర్ హిల్స్ మరియు అతని దాతృత్వం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. కానీ మనిషిని శాకాహార సమాజం నుండి మినహాయించడం చాలా సరికాదని నేను భావించాను, ఎందుకంటే అతను ప్యూరిటన్ నైతికతను సమాజం యొక్క వస్తువులలో ఒకటిగా పరిగణించడానికి నిరాకరించాడు. సొసైటీ నుండి యాంటీప్యూరిటన్లను మినహాయించడం గురించి ఎంఆర్ హిల్స్ యొక్క అభిప్రాయం తనకు వ్యక్తిగతమైనది మరియు ఇది సొసైటీ యొక్క ప్రకటించబడిన వస్తువుతో ఎటువంటి సంబంధాన్ని కలిగి లేదు. ఇది కేవలం శాఖాహారాన్ని ప్రోత్సహించడమే మరియు ఏ నైతిక వ్యవస్థకు సంబంధించినది కాదు. అందువల్ల శాఖాహారులు ఎవరైనా ఇతర నైతికతలపై అతని అభిప్రాయాలతో సంబంధం లేకుండా సొసైటీలో సభ్యుడిగా ఉండవచ్చని నేను భావించాను. కమిటీలో నా అభిప్రాయాన్ని పంచుకున్న ఇతరులు కూడా ఉన్నారు, కానీ నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి నేను వ్యక్తిగతంగా పిలిచినట్లు భావించాను. ఎలా చేయాలనేది ప్రశ్నగా మారింది. నాకు మాట్లాడే ధైర్యం లేదు కాబట్టి నా ఆలోచనలను వ్రాతపూర్వకంగా రాయాలని నిర్ణయించుకున్నాను. జేబులో పత్రం పెట్టుకుని సమావేశానికి వెళ్లాను. నాకు గుర్తున్నంత వరకు నేను దానిని చదవడానికి కూడా సమానం కాదు మరియు రాష్ట్రపతి దానిని మరొకరి చేత చదివించారు. డాక్టర్ అలిన్సన్ రోజు కోల్పోయాడు. ఆ విధంగా మొదటి యుద్ధంలోనే నేను ఓడిపోయిన పార్టీకి అండగా నిలిచాను. కానీ కారణం సరైనదేననే ఆలోచనలో నాకు ఓదార్పు వచ్చింది. ఈ సంఘటన తర్వాత నేను కమిటీకి రాజీనామా చేశానని నాకు ఒక చిన్న జ్ఞాపకం ఉంది. నేను ఇంగ్లండ్లో ఉన్నంతకాలం ఈ సిగ్గును నిలుపుకున్నాను. నేను సామాజిక కాల్కు చెల్లించినప్పుడు కూడా అరడజను లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండటం నన్ను మూగబోయింది. నేను ఒకసారి సర్జన్తో కలిసి వెంట్నార్కి వెళ్లాను. మజ్ముదార్ శాకాహార కుటుంబంతో కలిసి అక్కడే బస చేశాం. ది ఎథిక్స్ ఆఫ్ డైట్ రచయిత మిస్టర్ హోవార్డ్ కూడా అదే నీరు త్రాగే ప్రదేశంలో ఉన్నారు. మేము అతనిని కలిశాము మరియు శాకాహారం ప్రచారం కోసం ఒక సమావేశంలో మాట్లాడటానికి అతను మమ్మల్ని ఆహ్వానించాడు. ఒకరి ప్రసంగాన్ని చదవడం తప్పుగా పరిగణించబడదని నేను నిర్ధారించాను. చాలామంది తమను తాము పొందికగా మరియు క్లుప్తంగా వ్యక్తీకరించడానికి అలా చేశారని నాకు తెలుసు. ఎక్స్టెంపోర్ మాట్లాడటం నాకు ప్రశ్నే కాదు.
అందుకే నా ప్రసంగాన్ని రాసుకున్నాను. వాదనలో అంతర్లీనంగా ఒక మంచి పాయింట్ ఉంది మరియు గమనించదగినది. నేను ఇంగ్లాండ్లో మాంసం యొక్క 3 నిర్వచనాలను చూశాను. మొదటిదాని ప్రకారం, మాంసం పక్షులు మరియు జంతువుల మాంసాన్ని మాత్రమే సూచిస్తుంది. ఆ నిర్వచనాన్ని అంగీకరించిన శాఖాహారులు పక్షులు మరియు జంతువుల మాంసాన్ని తిరస్కరించారు. కానీ చేపలను తిన్నారు, గుడ్లు గురించి చెప్పలేదు. రెండవ నిర్వచనం ప్రకారం, మాంసం అంటే అన్ని జీవుల మాంసం. కాబట్టి చేపలు ఇక్కడ ఉండవు, కానీ గుడ్లు అనుమతించబడ్డాయి. మూడవ నిర్వచనం మాంసం కింద జీవుల మాంసాన్ని, అలాగే వాటి అన్ని ఉత్పత్తులను చేర్చింది. తద్వారా గుడ్లు మరియు పాలు ఒకే విధంగా ఉంటాయి. నేను మొదటి నిర్వచనాన్ని అంగీకరిస్తే, నేను గుడ్లు మాత్రమే కాదు, చేపలను కూడా తీసుకోవచ్చు. కాని మా అమ్మ నిర్వచనమే నాకు నిర్వచనమని నేను నిశ్చయించుకున్నాను. కనుక, నేను తీసుకున్న ప్రతిజ్ఞను నేను పాటిస్తే, నేను గుడ్లను త్యజించక తప్పదు. అందుకే అలా చేశాను. శాఖాహార రెస్టారెంట్లలో కూడా చాలా కోర్సులలో గుడ్లు ఉండేవని విచారణలో తేలినందున ఇది చాలా కష్టమైంది. దీనర్థం ఏమిటంటే, నాకు ఏమీ తెలియకపోతే, ఒక నిర్దిష్ట కోర్సులో గుడ్లు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి నేను ఇబ్బందికరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే చాలా పుడ్డింగ్లు మరియు కేక్లు వాటి నుండి విముక్తి పొందలేదు. కానీ నా కర్తవ్యం యొక్క వెల్లడి ఈ కష్టాన్ని కలిగించినప్పటికీ, అది నా ఆహారాన్ని సులభతరం చేసింది. దాని తరుణంలో సరళీకరణ నాకు చిరాకు తెచ్చింది. నేను రుచి చూడడానికి వచ్చిన అనేక వంటకాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ కష్టాలు గడిచిపోతున్నాయి, ఎందుకంటే ప్రతిజ్ఞను ఖచ్చితంగా పాటించడం మరింత ఆరోగ్యకరమైన, సున్నితమైన మరియు శాశ్వతమైన అంతర్గత రుచిని ఉత్పత్తి చేసింది. అయితే, నిజమైన పరీక్ష ఇంకా రావలసి ఉంది మరియు అది ఇతర ప్రతిజ్ఞకు సంబంధించింది. అయితే దేవుడు రక్షిస్తున్న వారికి హాని చేసే ధైర్యం ఎవరు? ప్రమాణాలు లేదా ప్రతిజ్ఞల వివరణ గురించి కొన్ని పరిశీలనలు ఇక్కడ చోటు చేసుకోకపోవచ్చు. ప్రతిజ్ఞల వివరణ ప్రపంచవ్యాప్తంగా కలహాలకు ఫలవంతమైన మూలంగా ఉంది. ప్రతిజ్ఞ ఎంత స్పష్టంగా ఉన్నా, ప్రజలు తమ సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వచనాన్ని తిప్పికొట్టారు. ధనవంతుల నుండి పేదల వరకు, యువరాజు నుండి రైతుల వరకు సమాజంలోని అన్ని తరగతుల మధ్య వారు కలుసుకోవాలి. దక్షిణాఫ్రికాలో మాత్రమే నేను ఈ సిగ్గును పూర్తిగా అధిగమించలేకపోయాను. నేను ఆసువుగా మాట్లాడటం అసాధ్యం. నేను విచిత్రమైన ప్రేక్షకులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడల్లా నేను సంకోచించాను మరియు నాకు వీలైనప్పుడల్లా ప్రసంగం చేయకుండా తప్పించుకున్నాను. ఈ రోజు కూడా నేను నిష్క్రియ చర్చలో నిమగ్నమై ఉన్న స్నేహితుల సమావేశాన్ని కొనసాగించగలనని లేదా మొగ్గు చూపుతానని కూడా అనుకోను. అప్పుడప్పుడు నన్ను నవ్వించడం కంటే, నా రాజ్యాంగబద్ధమైన సిగ్గు వల్ల ఎటువంటి ప్రతికూలత లేదని నేను చెప్పాలి. వాస్తవానికి, దీనికి విరుద్ధంగా, ఇది నాకు ప్రయోజనకరంగా ఉందని నేను చూడగలను. ఒకప్పుడు చిరాకుగా ఉండే నా మాటలో తడబాటు ఇప్పుడు ఆనందంగా ఉంది. దాని గొప్ప ప్రయోజనం ఏమిటంటే, ఇది నాకు పదాల ఆర్థిక వ్యవస్థను నేర్పింది. నేను సహజంగానే నా ఆలోచనలను నిగ్రహించుకోవడం అలవాటు చేసుకున్నాను. మరియు ఆలోచన లేని పదం నా నాలుక నుండి లేదా కలం నుండి తప్పించుకోలేదని నేను ఇప్పుడు నాకు సర్టిఫికేట్ ఇవ్వగలను. నా ప్రసంగంలో లేదా రచనలో ఎప్పుడూ పశ్చాత్తాప పడవలసి వచ్చినట్లు నాకు గుర్తులేదు. ఈ విధంగా నేను చాలా ప్రమాదాలు మరియు సమయం వృధా చేయకుండా తప్పించుకున్నాను. నిశ్శబ్దం అనేది సత్యాన్ని పాటించే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగమని అనుభవం నాకు నేర్పింది. తెలివిగా లేదా తెలియకుండా సత్యాన్ని అతిశయోక్తి చేయడం, అణచివేయడం లేదా సవరించడం మనిషి యొక్క సహజ బలహీనత మరియు దానిని అధిగమించడానికి నిశ్శబ్దం అవసరం. తక్కువ పదాలు ఉన్న వ్యక్తి తన ప్రసంగంలో చాలా అరుదుగా ఆలోచించకుండా ఉంటాడు. అతను ప్రతి పదాన్ని కొలుస్తాడు. మాట్లాడటానికి చాలామంది అసహనానికి గురవుతారు. మాట్లాడేందుకు అనుమతి కోసం నోట్లు పెట్టని సభకు చైర్మన్ లేడు. మరియు అనుమతి ఇచ్చినప్పుడల్లా స్పీకర్ సాధారణంగా సమయ పరిమితిని మించిపోతారు, ఎక్కువ సమయం అడుగుతారు మరియు అనుమతి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడడం వల్ల ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పలేం. ఇది చాలా సమయం వృధా. నా సిగ్గు నిజానికి నా కవచం మరియు బక్లర్. ఇది నన్ను ఎదగడానికి అనుమతించింది. ఇది సత్యాన్ని గుర్తించడంలో నాకు సహాయపడింది.